డబ్బులు సంపాదించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. తెలివి, టెక్నాలజీ, బుద్ధిబలం, ప్రకృతి వరం ఇలా అందుబాటులో ఉన్న వాటితో అందినంత సంపాదించటమే సిసలైన జ్ఞానం అంటారు పెద్దలు. అదే రూట్లో నడవడం ఆరంభించి నీళ్ల నుండి లక్షలు రాబట్టే ఆర్గానిక్ వ్యవసాయానికి అంకురార్పణ చేశాడు ఆ యువకుడు. ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పండించటం ప్రారంభించాడు అతడు. పంటలు బాగానే పండటంతో కొంత మొత్తంలో కూరగాయలను స్థానికంగా అమ్మడం ప్రారంభించాడు. అయితే ఆర్గానిక్ విధానంతో కొంత ఖర్చు, శ్రమ ఎక్కువ అవుతుందని గ్రహించాడు. దాంతో హైడ్రోపోనిక్స్ సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అతి తక్కువ స్థలంలో మట్టి అవసరం లేకుండానే కేవలం నీటి గొట్టాలు, నీరు సరఫరా ద్వారా పంటలు పండించడమే హైడ్రోపోనిక్స్ విధానం. కొన్నాళ్లు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చి సొంత ఊరు బరేలీలోని తన ఇంటి వద్దనే ఈ తరహా సాగు చేయవచ్చని గ్రహించాడు. అనుకున్న వెంటనే హైడ్రోపోనిక్స్ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని అలా కూరగాయలను పండించాడు. 1000 రకాల కూరగాయల మొక్కలను పెంచుతున్నాడు. వాటిలో బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికం, సొరకాయ, టమాటాలు, కాలీఫ్లవర్, బచ్చలి కూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మెంతులు, పచ్చి బఠానీ మొక్కలు పెంచుతున్నాడు. అవి బాగా దిగుబడి ఇవ్వడంతో లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇటీవలి పట్టణాల్లో తరచుగా వినిపిస్తున్న మాట, మట్టి అవసరం లేకుండా కేవలం నీటి ఆధారంగా ఆకుకూరల పెంపకమే ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్. కేవలం నీరు, ద్రవ రూపంలో ఉన్న సూక్ష్మ పోషకాలను పంపిణీ చేసేందుకు ట్యాంకర్, పైపులతో కూడిన నిర్మాణ స్వరూపం ద్వారా సాగు చేయడం హైడ్రోపోనిక్ ఫార్మింగ్. ట్యాంకర్ నుంచి ప్యూరిఫైడ్ వాటర్, సూక్ష్మ పోషకాలు దీర్ఘ చతురస్రాకార పైపుల వెంబడి నిరంతరాయంగా ప్రవహింపచేస్తారు. ఈ నీరు తగిలేలా ఆయా పైపుల మధ్య అక్కడక్కడ చిన్న చిన్న బుట్టల్లో క్లే బాల్స్ మధ్య ఉండే ఆకుకూర మొక్కలు తక్కువ కాలంలో మంచి దిగుబడిని ఇస్తాయి. పట్టణంలోనే ఇళ్లల్లో ఖాళీ స్థలం ఉంటే హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. భవనం కాకుండా ఇతర ఖాళీ స్థలం ఉంటే పాలీ హౌస్ నిర్మించుకొని అందులో ఏర్పాటు చేసుకోవచ్చు. మట్టి ద్వారా ఎదిగే మొక్కలు కానందున రోగాల బెడద చాలా తక్కువ. నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రవహిస్తున్నందున కలుషితమయ్యే ప్రమాదం ఉండదు. వీటికి పురుగు మందులు చల్లాల్సిన పని లేదు. కేవలం సూక్ష్మ పోషకాలు మాత్రమే ఇస్తే సరిపోతుంది. మట్టిలో నుంచి తవ్వాల్సిన పని లేనందున వృధా ఉండదు. పురుగు మందుల బెడద లేకపోవడం, మంచి రుచికరంగా ఉండటంతో ఒకసారి కొన్నవారు మళ్లీ మళ్లీ కొంటారు. మార్కెటింగ్ పెద్దగా కష్టమైన పని కాదు. ఇలా సరికొత్త ధోరణిలో భారీ ఆదాయం రాబడుతున్నాడు ఇప్పుడు.